ఆవుల అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందడానికి సాక్ష్యం ఇది. ఆవులను అక్రమంగా తరలిస్తూ కొన్ని ముఠాలు కోట్లు ఆర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పదుల కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చిన కింగ్పిన్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పోలీసు రవాణా అధికారులకి ఫిర్యాదులైంది. దీని మీద ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలతో సమీక్షించిన ఐజీ గోపీనాథ్ జెట్టి మామూలు తీసుకుని వదిలేస్తున్న పోలీసుల మీద సీరియస్ అయ్యారు. ఆవుల అక్రమ రవాణా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో విజయనగరం ఎస్పీ దామోదర్ ఇతర జిల్లాల ఎస్పీలు రంగంలోకి దిగి కఠిన చర్యలు చేపట్టారు. పార్వతీపురం ప్రాంతంలో నిబంధనల విరుద్ధంగా గోవుల్ని హింసిస్తూ తీసుకెళ్తున్న వాళ్ళ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు ఇదే అంశం మీద భారత జంతు సంక్షేమ మండలి నుంచి ఫిర్యాదులు అందడంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీఓలకి రవాణా కమిషనర్ ఎంకే సిన్హా వారం క్రితం కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల్లో 115కు పైగా పశువుల అక్రమ రవాణా వాహనాలు ఆగిపోయాయి. రాష్ట్రంలో ప్రతిరోజు ఆవులను అక్రమంగా తరలిస్తున్న 160కి పైగా వాహనాలు లైవ్ స్టాక్ క్యారియర్ కంటైనర్ అనుమతి పొందాయి. వాటిలో 130కి పైగా నిబంధనలు పాటించడానికి పశువులకు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా నిలబడే స్థలం కూడా లేకుండా డబుల్ డెక్కర్లుగా తరలిస్తున్నటువంటి విషయం తెలిసి ఉన్నతాధికారులు విస్తుపోయారు. వ్యవసాయం తర్వాత గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పాడి పశువుల ఉత్పత్తి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో జరుగుతున్నట్టు పాడితో ఉపాధి పొందే రైతులందరూ సూలూరుపేట ప్రాంతంలోనే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి నెల 20,000కి దాకా కూడా పశువుల అక్రమ రవాణా జరుగుతుంటే అందులో సగానికి పైగా ఆవులేనని తెలుస్తుంది. నాయుడుపేట పరిసరాల్లో పాడి రైతులు దించుకుంటున్న ఈ ఆవులన్నీ ఏమైనట్లనే ప్రశ్నకు అనుమతులు ఇచ్చిన ఈ పశుసంవర్ధక శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. ఉత్తరాంధ్ర జిల్లా నుండి అక్రమంగా తరలిస్తున్న ఆవులు కేరళలోని వధశాలకి తరలిస్తున్నట్టు పోలీసులు ఆధారంతో సహా గుర్తించారు. ఒరిస్సాలోని గిరిజన ప్రాంతాల నుంచి ఆవుల్ని కాలినడకన పార్వతీపురం పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి 10,000కు 25,000కు అక్రమ రవాణా ముఠాకు విక్రయిస్తారు. వ్యవస్థలు మేనేజ్ చేసి కేరళకు తరలిస్తున్న ముఠా ఆటను పోలీసులు రవాణా శాఖ అధికారులు కట్టిస్తుండటంతో పాయకరావుపేట సమీపంలోని బీడు భూముల్లో వాటి నుంచి రైతుల ముసుగులో తరలిస్తున్నారు. పశుసంవర్ధక శాఖలో జిల్లా స్థాయి అధికారి ఒకరు ఉత్తరాంధ్ర అక్రమార్కులకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు విజిలెన్స్కి ఫిర్యాదులు వచ్చినాయి.